శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఎలాగైనా సరే వాళ్ళ బుడి కొట్టించాలి. ఏమయ్యా సార్ ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నావు టాక్సీ? 10 ఏళ్ల నుంచి నడుపుతున్నాను సార్. ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా. ఎలా కనిపెట్టే సార్? ఫేస్ లో జోష్ కనిపిస్తుంది. నేను పర్లేదులే, కొంచెం లేట్ గా చేసుకో, ఏం ప్రాబ్లం. అవునాయా సార్ నెలకి ఎంత వస్తుంది నీ టాక్సీకి? ఎక్కడ సార్, నైట్ షిఫ్ట్లు చేసినా 6,000కి మించి రావట్లేదు సార్. 6,000? అవును సార్. 6,000తో ఎలా బతుకుతావయ్యా? ఫుడ్ ఏంటి, షెల్టర్ ఏంటి, బట్టలేంటి, ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు? సార్ ఏ ఎదవో మా గురించి ఇలాగా ఆలోచించలేదు ఎదవా? సార్. ఏదో మీలాంటి వాళ్ళు తప్ప. ఈ యాపిల్ నీదేనా? నాదే సార్. ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే. ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా. ఈజీగా తినేస్తున్నాడు, కష్టం అంటాడేంటి? అవును సార్ రేపు నీకు పెళ్ళయి శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి సార్ 4 రోజులు తిరగక ముందే నెల తప్పింది అనుకో. 4 రోజులకే నెల తప్పడం సార్. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్ గా ఉంటుందయ్యా. థ్యాంక్ యూ సార్. రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు, బట్టలు, బూట్లు, అంతే కాకుండా ఇంకా ఎన్నో కావాలంటారు. ఊరుకో ఊరుకో ఊరుకో, బాధపడకు సార్. మా కష్టాల గురించి ఆలోచించే కస్టమర్ మీరు ఒక్కలే సార్. సార్ ఏంటి మీటర్ వేయడం మర్చిపోయాను సార్. ఆ, నేను పర్స్ తావడం కూడా మర్చిపోయాను. వెనకెళ్ళి పర్స్ తెచ్చుకున్నా అండి. వెనక్కెళ్ళి పర్స్ తెచ్చుకోవడం ఎందుకయ్యా? ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మామగారింట్లో. కర్నూలు పోని. ఓకే సార్. తింటావా? మీరు తినండి సార్. బిర్యానీ చేసే బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ వండుతావా? చికెన్ ఓకే. ఏదైనా మటన్ మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం సార్. ఆగు, మందంటావేంటి? మందా? ఆ మందు కింద పెట్టుకోగా, ఆగరా సార్. అనవసరంగా లేనిపోంది. అండ్ నువ్వు తప్పదంటే మరి అలాగే కానిద్దాం. ఇదిగో ఒక షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్. ఇచ్చేద్దరు కానీ రండి. పద. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంకటం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. ఒరే నువ్వు కామెంటరీ ఆపకపోతే నీ జామెంటరీ బద్దలైపోతుంది. ఇదేంటండి బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంగ్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. ఒరే నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి. ఇదా కుక్క పిల్ల, అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళకి భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దాం. వెంకటరత్నం అంటే నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం కదా. మరి అందుకే భయపడేది. తీసుకోండి. సూపర్. ఏంటండి? బిర్యానీ. ఓ సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ మీరచ్చి మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టుదల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంజుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆహా అలాగా, అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావం జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు, మీరు మంచి వాళ్లేగా. ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? సార్ ఇదిగో సార్. ఏంటో లేట్ అయిందేంటి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా నువ్వు చాలా మేధావిరా. మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఎక్కడే పడుకోవాలా? ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? నేను అయితే ఓ పని చేయి,
నువ్వేం చేస్తావంటే బయట పడుకో, తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా. 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ కంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. మ్మ్. ఆ, పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు. ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు కొంచెం అడ్రస్ చెప్తారా? అరే మీ పల్లెటూరులందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి? సార్ అడ్రస్. అబ్బో మళ్ళీ కొడతాడేమో, నాకు తెలీదు. సార్ మా ఆవిడ కొంచెం చూసుకోండి సార్. ఆవిడ లగేజారా? ఎలా? ఇదిగో ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలే. నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. సర్లే కోత అంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తున్నట్టు బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్ ఆ. పాస్ వస్తుంది అంకుల్. పోయిలా, నా చేతిలో పోయి. అర్రడా! నువ్వు కూడా వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ నాయన. నా పిల్ల నా పిల్లలేరి. బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టే పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లవా నీ పిల్లవా? నువ్వు చెప్పినట్టు ఇడదా, నేను చెప్పినట్టు ఇడదా? వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ బుక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా? వాళ్ళు వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మొగుడు కూడా అక్కడికి వెళ్ళి డల్లవే. మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా? వాడు దొరికాడా? దొరకడా? నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకెట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తాడని కంగారు పడతావంటే అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం మా మావయ్య రాగానే. అసలు మామయ్య ఎక్కడున్నాడు రా నీకు? అక్కడికి వెళ్ళాను, టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మామయ్య అత్తయ్య నా కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయిందండి. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. ఆహా. చూడు బ్రదర్, ఆ, ఓ స్మాల్ రిక్వెస్ట్. ఆ. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. ఇంకో టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటాను. ఇంకేమైనా చూసుకోవాలి. ఏమండి ఆ? ఏమనుకోకండి, ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే కాల్ టాక్సీయా? ఏమన్నా రామస్వామి గారు, మన కథ మంచి మలుపు తిరిగింది. మరుపు తర్వాత తిరుగుదాం గానీ మర్డర్ ఎప్పుడన్నా చూసావా? కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే. ఆ. కానీ ఎలా చేయాలా అని నువ్వు ఆలోచిస్తున్నా. మర్డర్ చేయక్కలేదు గానీ ప్రాక్టికల్ గా చూద్దు గాని. అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను, ఏ ఛానల్ కన్నా కొంచెం అమ్ముకుంటాను. త్వరగా రావయ్యో. ఆ. ప్రొడ్యూసర్ పోయాక ఫోటో తీసినా లాభం లేదు. ప్రొడ్యూసర్ ఆయన పోతే సినిమా ఎవరు తీస్తారండి? నీ అబ్బా, నీకు సినిమా ఆగిపోతుంది గోల తప్ప ఒక మనిషి ప్రాణం పోతుందని ఎవరికి బాధ లేదు. మీరందరూ ఇలా బాధపడిపోతే మాకు శివాలయంలోకి వస్తే మీ వల్ల బతకాలి. ఇదిగో మీరెవరు బాధపడకుండా, దగ్గరుండి నేను చేస్తాను కదా మనోడు మర్డర్. గోపాలం, వద్దు బావా, నా మాట విను. ఇందులో నా తప్పేమీ లేదు. ఆ, ఎక్కువ పెట్టిన బాణం, గురి పెట్టిన గన్నం వెనక్కి తీయకూడదు. ఏదైనా చెప్తాను. ఏమన్నా పిస్టల్ మీకు సరిగా గురి పెట్టడం వచ్చా పక్కడికి అన్న తగులుద్దా? రేయ్, నేను గనక బ్రతికున్నాను, నువ్వు పైకెళ్ళి కథలు రాసుకో. నా వెనకాల మీరు వచ్చేస్తారు కదా. Shut up. ఆ, బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఎందుకురా క్షమించాలి? నా చెల్లెలు బతకాలనుందా లేదా? నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో. కానీ నువ్వేం చేశావు? నా చెల్లెలు చెప్పిన ఆ మల్లేశ్వరిని చేసుకోనంటావా? ఏంటి బావా, నువ్వు కూడా మల్లీశ్వరిని చేసుకోమనే చెప్తున్నావా? అవునరా, చేసుకోక తప్పదు. ఇదేంటిది? ఈ క్యారెట్ ఇలా పడిపోద్ది అనుకోలేదే. నేను మళ్ళీ రాసుకొస్తాను. కానీ ఇదంతా మల్లీశ్వరిని మహారాణిలా చూడాలని ఇలా చేశాను. ఏంటి మళ్ళీ కోమాలకు పోతున్నావా? ఆహా, మళ్ళీ మ్యాటర్ లీక్ అయితే నేను వీక్ అయిపోతాను. అయినా నువ్వు చెప్పవనే నా నమ్మకం. నేను చెప్పను. సరే, ఆ రామస్వామి ఊరుకుంటాడా? ఏడిశాడు, నవ్వాడు. రేయ్, నీ పిట్ట కథ వెనకాల ఉన్న అసలు కథ తెలిసిందిరా. ఇది చాలు వెంకటరత్నం నిన్ను చంపడానికి. రేపు నీ పెళ్లి కాదు, ఈ రోజే నీ చావు. రెడీగా ఉండు. ఒరేయ్, సార్, ఇప్పుడు ఏం జరుగుద్దో? ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించి రాయి. ఈలోగా వాడిని మేనేజ్ చేసి వస్తాను. రేయ్, ఆగరా. పేషెంట్స్ వస్తా, బెడ్ రెడీ చెయ్యి. 10 నిమిషాల్లో వస్తా. సరే సార్. శ్రీవారి పెళ్లి కొడుకు కోసం ఎలా ఉంది? నా పెళ్లి నీకు ఏడాకోళంగా ఉందా? ఇంతకీ క్లైమాక్స్ రాసి వచ్చావా? 3 రకాల క్లైమాక్స్లు రాశానండి. మూడెందుకు? ఏం జరుగుద్దో తెలియక
ఒకటి, కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం తెలిసి పెళ్లి ఆగిపోవడం. 2, మల్లేశ్వరి పెళ్ళొద్దంటాం. ఇంకేం మిగిలింది? రామస్వామి వెళ్ళి ఫుల్గా మీ ఫ్లాష్ బ్యాక్ వెంకటరత్నానికి చెప్పాడు. ఏ మొన్న హాస్పిటల్లో బయలుదేరిన రామస్వామి గారు ఇంతవరకు ఇంటికి చేరలేదు. వాడు ఏమైపోయాడో ఎక్కడున్నాడు? 10 నిమిషాల్లో వస్తారు అనుకుంటే పేషెంట్ తో వస్తారనుకున్నాను. మీరేంటి పేషెంట్ అయ్యి వచ్చారు? ఎలా జరిగింది సార్? అంబులెన్స్ గుద్దింది. అదృష్టవంతులకు అంతే. మరి ఇంకా నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్ తో గుద్దించుకురా. వెళ్ళు. యారా మొదటి క్లైమాక్స్ లో దెబ్బతిన్నావా? 2వ క్లైమాక్స్ లో మీరు దెబ్బతింటారులేండి. ఎలా? రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు. హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడరా? స్ట్రెచ్చర్ మీద ఎగురుకుంటూ వస్తాడా? ఎటు వెళ్ళాలి సార్? ఇటు వచ్చి మా వాడికి లెటర్ రాసి చేతికి అందిస్తాడా? అది చూసి మా వాడు షాక్ అవుతాడా? కరెక్ట్ గా గెస్ చేశారు. అదే జరుగుతుంది చూడండి. ఇక నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు. వస్తా. ఇదేంటిది, కష్టపడి 3 క్లైమాక్స్లు రాస్తే 3 రివర్స్ అని. అవవేంటి నీ తొక్కలో కథకు వెళ్ళనివ్వడరా. నా కథలో విలన్స్ ఉండరు, పరిస్థితులే విలన్స్. ఆ పరిస్థితులే నన్ను విలన్ చేశాయి. విలన్ లేని కథకి కిక్ ఉండదు. నేనే విలన్. మెయిన్ క్యారెక్టర్ కి మ్యాటర్ తెలవకుండా శుభం కార్డు పడకూడదు. ఇలా రా, నేను వెళ్ళి సీతమ్మకి మెయిన్ కథ అంతా చెప్పేస్తాను. కానీ నేను రైటర్ క్యారెక్టర్ ప్రోత్సహించాలి కానీ చంపేయకూడదు. ఏమండి చీర కొనిస్తానన్నారు? కొనిస్తాలేవే, మన ఇద్దరం కలిసి కొనుక్కుందాం. మరి రాయికా? అది కూడా కొనిస్తాలేవే. మరి నగలు? నగలు ఎయిర్టెల్, డొకోమో, టాటా అన్ని కొనిస్తాలేవే. యా హలో గురుగారు, ఎక్కడున్నారు? స్వర్గానికి అరంగడం దూరంలో ఉన్నాను రా. నీకోసం రౌడీలు వచ్చారు. నా కోసం కాకపోతే నీ కోసం వస్తారేంట్రా రౌడీలు? ఓహో, ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు? నా ఫ్యాన్స్ అయి ఉంటారా? చూస్తుంటే ఫ్యాన్స్ లా లేరండి, ఫ్యాక్షనిస్టులా ఉన్నారు. ఫ్యాక్షనిస్టులా? ఫ్యాక్షనిస్టులు మనతో పని ఏంట్రా? సొమ్ములు కావాలా, డబ్బులు కావాలా? మీ తలకాయ కావాలంట. నా తలకాయ కావాలా? నా తలకాయ వాళ్ళు ఏం చేసుకుంటారా? ఏమో గురుగారు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని 10 మంది వచ్చారు, మీ గురించి అడిగారు. ఏం చెప్పావు? ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపికా పదుకునే ఇంటికి వెళ్ళారని చెప్పాను. థ్యాంక్స్ రా. ఏమండి నా మొగుడు వచ్చాడు. నీ మొగుడు కాదే, నా మొగుడు వచ్చినట్టున్నారు. ఏం వెళ్ళారా? ఓకే. నీ పేరేంటి? దీపికా పదుకొని. పడుకుంటా. ఆ బ్రహ్మిగాడు ఎక్కడ? లేడు. ఇంత ముందు లోపల వచ్చిండట, వెతుకురా పోయి. ఇంతకు ముందే వచ్చాడు. కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు. పద వచ్చి చూపించు. వెళ్తే మీకే కనిపిస్తాడుగా. వాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కదా. తెలియదా? దొరికారా? వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తాను రా, మడతలు పెట్టి. అయితే పదండి చూపిస్తాను. దీపిక, ఇదిగో బ్రహ్మి గారు నీకు 500 ఇమ్మన్నారు. ఓకే. బ్రహ్మిగాడు ఎక్కడ? బ్రహ్మి గాడేంట్రా గాడు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా? ఆయన ఎవరు అనుకున్నావు? మా గురువు గారు రా, సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెంపలేసుకో, చెంపలేసుకో, వేసుకో, చెంపలేసుకో, కళ్ళు మూసుకో, దండం పెట్టుకో, దించో. మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్? దీపికా పట్టుకొని శారీస్ కొట్టడానికి కళామందిర్ వెళ్ళాడు. సార్ కొంచెం మాట్లాడే పని ఉంది, అర్జెంట్ గా తీసుకెళ్తారా? ఓకే, నువ్వు నాకు నచ్చావురా. నీ పద్ధతి నచ్చింది. బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు. బొమ్మ రాక్షస? అదే అనా, కులాల డిస్ట్రిక్ట్ కోసం కాకులు వాళ్ళకుండా ఒక కుండ పెడతావు చూడు, దిష్టి బొమ్మ. అదే. వెళ్దామా సార్? ఓకే ఓకే ఓకే, కమాన్ ఫాలో మీ. రే 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 ఆగరా, ఇలారా. ఒరే బ్రహ్మి, నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుసు. మరి నువ్వు ఊపుకుంటూ వెళ్తున్నావు ముందు, ఊపుకుంటూ వెళ్తున్నావు. కమాన్ ఫాలో మీ. బ్రహ్మిడి? బ్రహ్మియా? బ్రహ్మి ఇడిగో. నమస్తే. బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా? నీలాగే డఫాగాడు అనుకున్నావురా? ఆయన ఒక పెద్ద మహా మనిషి. ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా. నీలాగా పిచ్చ పిచ్చగా లవ్ ఫుడ్ గాళ్ళ తిరగడరా. ఆగు, నువ్వు ఎక్కడికి? నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, వెయిట్ చేయరా. ఏమై మంచి చీరలు చూపించు. మేడం గారికి సార్? లేదు, కీప్ గారికి. ఎలా ఉంటాయి సార్? నీకెందుకురా డీటెయిల్స్? పెద్ద డఫాగాళ్ళ ఉన్నావు. ఓకే, దీపికా పడుకొని హైట్, ఖుష్బు వెయిట్, హన్సిక కలర్ మాత్రం కాదు. ఎలా చెప్పగలిగావురా? నాకు తెలిసిపోతుంది సార్. చూడండి ఈ పూలు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కలర్ చూపించు. ఇది ఎదిరిపోతుంది సార్. అంతేనా? అరే ఇలారా, ఈ చీర ఎలా ఉందిరా? బాగుంది. చూసి చెప్పరా. చాలా బాగుంది. చాలా బాగుందా? ఇది పక్కన పెట్టవే. ఇది ఎలా ఉంది? బాలే. బాలేదా? అస్సలు బాలే. ఒట్టు?
ఒట్టు అయితే అది ప్యాక్ చేయవా లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా ఫోన్ సార్ దగ్గర నుంచి. హలో నేనే బంగారం నువ్వెక్కడున్నావు? ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను. షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా. వాళ్ళు నేను గుర్తుపట్టలేదు కదా. ఎవరు ఆ డఫాగాళ్ళు నన్ను ఎక్కడ గుర్తుపడతారు? సరే గానీ అద్భుతమైన శారీ ఒకటి కొన్నాను. ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు. అదే మరి అవును అవును అని సాగదీసి అడుగుతావు. నువ్వంటే నాకు ఇష్టం కదా. బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రహ్మిగాడు దొరకని వాడిని విని కలిపేసేద్దాం. రావేంట్రా? ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదు? అయిపోయింది. గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట. అక్కడేవో డైమండ్ నెక్లెస్ లు చెవులకయ్యో మెళ్ళయ్యో చైలు కొనాలన్నారు. నన్ను అక్కడికి రమ్మన్నారు. త్వరగా రండి. సార్ బిల్ సార్. బిల్లా? బిల్లు 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 ఏంట్రా చూస్తావంట్రా? బిల్లు కట్టు. నువ్వు చీలకుంటే మేమెందుకు కట్టాలి? మీరెవరి కోసం ఎదుగుతుంటే నేను ఎదుగు పెట్టడలా? అందుకోసమే కట్టు కట్టు కట్టు. ఏంటి చూస్తావంటే? బిల్లు కట్టకపోతే వెళ్ళేస్తారా? నేను కడతాను. నమస్కారం సార్. నమస్తే సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs సార్? 2 lakhs. ఓకే వెరీ గుడ్ బాగుంది సార్. ఇది ఒకటి ఇవ్వండి సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs. అవును సార్. ఇదెంత సార్? ఇది 3 lakhs సార్. ఓన్లీ 3 lakhs. హలో ఇవన్నీ కొంటుండు, బిల్లు మనతోనే కట్టించేటట్టుండు. బ్రహ్మిగాడు దొరికిన వెంటనే విని పని చెప్తా. అదంత బాబు? 1 lakh సార్. 1 lakh మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి. అలాగే సార్. మొత్తం ఎంత అయిందన్నారు? 8 lakhs సార్. 8 lakhs. ఓకే. 8 lakhs 8 lakhs 8 lakhs 8 lakhs. చూస్తావేంటి 8 lakhs అని కట్టు. అన్నా కడతాడు. సూపర్. గురుగారు మీరేటండి ఇక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? నువ్వేంట్రా ఇక్కడ? మీరు ఎదుగుతున్న గురుగారు ఇక్కడే కదా ఉన్నారు. వీరే మా గురుగారు. అమ్మో. అయ్యో ఆ? జరిగిపోయాన్రా బాబు. సార్ మీరింత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమని భయంగా ఉంది సార్. మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్. విల్ డిస్కస్ సంథింగ్. నువ్వు ఉంచుకునే దానికి చీర కొనడానికి పైసలు మేము కట్టాలన్నారా? ఎందుకు సార్? మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్. సార్ ఈ టాపిక్ వద్దు సార్, చాలా సివియర్ గా ఉంది. వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్. ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్. సూపర్. అది రెడ్ కలర్ కాదు, బ్లడ్ కలర్. బ్లడ్ కలర్. కోండి గోడ మీద పెట్టి కోసారా సార్? కోసింది కోడిని కాదు, మనిషిని. మనిషినే. ఓకే ఓకే అయితే అయింది. కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచ్ లేకపోతే ఇంకా బాగుండేది సార్. నువ్వేం ఫీల్ అవ్వకరా. ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం. ఓకేనా? నా ప్లేట్ తో కవర్ అబ్బా చాలా మంచోడినా. ఫోన్ ఎవర్రా? బంగారం సార్. మాట్లాడిక్కడే. అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్. అక్కడికి వెళ్ళి మాట్లాడు. మేమేం ఫీల్ కాము, ఈయనే మాట్లాడు. నేను ఫీల్ అవుతాను సార్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? మాట్లాడిక్కడే. అబ్బా అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయడం ఎందుకులేండి సార్. స్పీకర్ ఆన్ చేయి. అలాగే. హాయ్ బంగారం. హాయ్ బంగారం. బంగారం నువ్వు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం. ఏమ్మా? ఏం లేదు, ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. చీర తెస్తానన్నా? ఆ చీర అదే ఆ పని మీదనే ఉన్నా. నువ్వు మామూలోడు కాదు బంగారం. ఆ చంపడానికి వచ్చిన రౌడీల్ని బురుడి కొట్టించావంటే వాళ్ళు ఎంత అర్థమైపోయింది. అబ్బాయి నువ్వు ఉండు, తర్వాత పోదు కానీ పొగినంత వరకు చాలు. ఆ రౌడీల చేత నగలు కొనిపిస్తానన్నా కొనిపించాను. నగలకి పెట్టాయి ఫోన్ పెట్టాయి. బ్రెయిన్లెస్ ఫెలో. బావా బావా ఎవరిని? బావా బాబా మిమ్మల్నే బావగారు. వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు. కమిట్ అయిపోతే బెటర్, సేఫ్ గా బయటపడచ్చు. బామర్ది బావా రా బావా. బామర్ది బామర్ది వీళ్ళు నన్ను కొడుతున్నారు బామర్ది. కొడుతున్నారా? ఆ, రేయ్ ఈయన మన బావరా, ఆ, కొట్టకూడదు. ఆ. బామర్ది మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది? ఫోన్ లో. ఆ, కరెక్ట్, కరెక్ట్. ఫోన్ లో కలుసుకున్నాం. నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను తెలుసా నీకు? మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా? చెప్పు తెగిపోద్ది. కాబోయే పెళ్ళతో 1,00,000 మాట్లాడుకుంటాం. మధ్యలో నీకు అవసరమా? బావగారు ఏం మాట్లాడుకుంటారో చెప్పాలంట. అవును బావగారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎందుకులేండి, అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి? ఏరా అన్నీ అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలెందుకురా? అయ్యో మీరేం మాట్లాడుతున్నారు గురు? నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోతానని బెదిరిస్తావా? నేను మీ చెల్లెలు ఎత్తిపోవడం ఏంటి సార్? అయ్యా ఇప్పటిదాకా నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతానని. ఏదో ఫ్లో లో మాట్లాడలే. ఈ నంబర్ ఎవరిది? ఏ నెంబరు? ఈ నంబర్ ఎవరిది?
చెప్పు. కొంపతీసి నా పేరు మీద ఉందా? అవును నీ పేరు మీద ఉంది. నిజం చెప్పు లేదంటే సార్ నిజం చెప్తాను సార్, ఒట్టు సార్. నా పేరు స్వామి అండి. ఆ. సిమ్ కార్డులు అమ్ముకుని బతుకుతుంటాను సార్. ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటాను సార్. అంతే సిమ్ సార్. కార్డు నీది కదా? ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్. అన్నా ఇది ఇట్లా చెప్తా అయినాడు అది తెప్పి. ఏంట్రా అదంటే? అదేనా పొడుగుంటది కాలు చేరవుతా చూడు. అరే కాలిస్తే ఎర్రగయ్యేదేంట్రా? అదే సార్ నాకు తెలిసింది సార్. ఆ. కడ్డీ సార్, ఇనుప కడ్డీ కాలిస్తే ఎర్రగా ఉంటది కదా, అదెందుకు తెలుసారా? వాతలు పెట్టాను సార్. లోపల కూర్చోడానికి. సార్ మీకు దండం పెడతాను సార్, నాకేం తెలియదు సార్. వీడికేం తెలియదు, వదిలేయండి. పోరా. థ్యాంక్ యూ సార్, మీకు దండం పెడతాను సార్. దండం పెడతాను. అయ్యా అలాగే సార్. తప్పగా సంధ్య గుత్తొంకాయ చేస్తున్నావా? మా ఋషికి చాలా ఇష్టం. నేను నిన్నో మాట అడగనా? ఏంటా ఆంటీ? మా ఋషిని పెళ్లి చేసుకుంటావా? బలవంతం ఏం లేదు, నీకిష్టమైతేనే. నాకిష్టమే ఆంటీ. రే నిన్నొక విషయం సీరియస్ గా అడుగుతాను. ఏంటమ్మా? సంధ్య అంటే నీకు ఇష్టమేనా? బిడి కడతాడు. మరి నువ్వేం చేస్తావు? కష్టపడి తిని పెడతాను రా. నీకు పెట్టే బదులు అడుగుకున్నాడు పెడితే పుణ్యం వస్తుందిరా. కాసేపు అలాగే ఫీల్ అవరా, నేనేమీ ఫీల్ అవను. ఓకే నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వలే. కమర్షియల్ బ్రేకా? త్వరగా గేమ్ ఆడాలయ్యా, మేము చూసుకుంటాంలే. పెట్టిపో. వదిలితే నాది ఆడి కూడా చూసుకుంటాడు. ఓకే సో బొమ్మ పడితే నువ్వు, బొరుసు పడితే వీడు. కమాన్. రెండు పడకపోతే బిల్ల నాకు ఎవడుకో ఒకరికి పడాలరా, అది బిల్ల నైజం. సరే కానీ मैं पिशाब जाके आता हूँ. హాయ్. ఏరావాడు బెస్ట్ ఫ్రెండ్ చేయి ఉప్పినట్టు ఉప్పుతున్నాడు. అరే నాకేం తెలుసానా? అన్నా మధ్యలో ఒకటి ఉందానా? ఏంట్రా? అదే అన్నా, కొంతమంది చిన్న ఉంటుంది, కొంతమంది పెద్ద ఉంటుంది చూడు. ఏంట్రా అది? అరే అన్నా, మనం బాత్రూమ్ లో అవుతా చూసుకుంటాం చూడనా, ఆడోళ్ళ కంటే చాలా ఇష్టం అది. చెత్త నా కొడుక, ఏం మాట్లాడాలో తెలీదా? అరే అది కాదానా, పౌడరా? ఆ పౌడర్ పెట్టుకొని చూసుకుంటాం చూడనా, అది అద్దమా? అద్దమనా? అద్దం ఉందా నాకు తెలీదా? లోనికి ఎలా వెళ్ళాలో చెప్పు. ఏముందనా, అట్లా పోదాం రా. ఎర్రి పప్పుల వాడు ఎలా పోయాడు రా? అన్నా నేను చూడు ఉందనా. ఏరా నా మీదే చేస్తావా? చదిరా నేను కూడా వచ్చాను. మెటల్ కాదురా, సెల్ఫ్ డిఫెన్స్ రా. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించిన ప్రతివాడు ఇలాగే అంటారా? అరే మెల్లగోని రాబోయ్. హలో అన్నా, రిషిగడ్ హార్బర్ గోడంలో ఉన్నాడు. అవునా? రేయ్ ఆ రిషిగాడు హార్బర్ గోడం దగ్గర ఉన్నంట, బండి తీరా. అన్నా ఒకసారి సుబ్రాజానికి ఫోన్ చేయనా? అరే అవసరం లేదురా అబ్బాయి, ఆ రిషియాన్ని మనమే లేపేసినాం అనుకో, అన్న దగ్గర మన లెవెల్ వెళ్తారు. తీ ఏంట్రా
వీళ్ళందరినీ కొట్టేసి ఒక్కడే ఎందుకు తెలిసానంటావు? నేనంటే నీకు లవ్ కదానా? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ మరి. 10,000 తీ. 10,000 ఏంది? నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడికి ఇస్తాను కదా. ఫోన్ చేసిన కనా? ఫోన్ చేసింది మనమే. నువ్వా? యా. ఫోన్ చేసి పిలిపించి మరి దాన్నవేమనా? రే నసా అవి తీరా. అదరా లేవానా? పోనీ దగ్గర పడుకుంటావా? మరి ఏదో ఒకటి చేయరా. ప్రస్తుతానికి పైసలు లేవనా? ఈ బంగారు చేతితో అడ్జస్ట్ అయిపోనా? వస్తా. ఎందుకురా మీరంతా పెరిగావు పిరమిడ్ల? ఏం లాభం? బుర్రలో జీరో మ్యాటర్. ఏం పీకడానికి నా దగ్గరున్నారా? కరెక్ట్ గా ప్లాన్ చేస్తే కానీ ఒక బచ్చాగాన్ని చంపలేకపోయారు. అన్నాడు మాయ చేస్తున్నానా? మీరేం చేస్తున్నారా? వాడిది వెళ్ళండి, వెళ్ళి ఊరంతా వెతకండి. దొరికితే వాడు, లేకపోతే వాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరు దొరికితే. మధ్యలో వీడొకడు. హలో పులే, వీటబ్బా. నీకు గుడ్ న్యూస్. నీ చెల్లెని చూస్తే నా చెల్లెని చూసిన ఫీలింగ్ వస్తుంది తెలుసా? సారీరా నేను ఇబ్బంది పెట్టేందుకు. నీ చెల్లెని ఎత్తుకెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్. అసలు నీకేం కావాలరా? నువ్వు రౌడీజం మానేయాలి. నువ్వు మానేయాలనుకో నేనే మానిపిస్తా. రేయ్, ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడివైతే నా ముందుకి రా, ఇలా ఫోన్లో కాదు. నేను నీకు కనిపించాలి అంతే కదా. వస్తున్నా నా కూడా. హలో అన్నా, నేను రిషి అన్నా. అదే అన్నా, బ్రతకడానికి వారం టైం ఇచ్చారు కదా, ఇంకో గంటన్నర మిగిలింది. నేను దొరకలేదని మా ఫ్రెండ్స్నో మా ఫ్యామిలీనో మీరు ఏదో ఒకటి చేసి, ఎందుకు నాకు టెన్షన్ అంతా? నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. ఏయ్, చూడండ్రా, అరే చూడండ్రా, మనం చేతగాని వాళ్ళమని మొత్తం వైజాగ్కే తెలిసిపోయింది. అందుకే వాళ్లే వస్తామంటున్నారు. ఎందుకు? భూపతి భర్జన చెయ్యడానికి. ఆ చెత్తనా కొడుకుల్ని ఎవరేసేస్తారు? అలా అని నేను వేసేసానా? హే, కనీసం ఇదన్నా చెయ్యి. బురద నా కొడక పోరా, వెయ్యకుండా రావాలి. ఏం చూస్తున్నావు? పో. రిషి, ఎక్కడికి వెళ్తున్నా? ఓ చిన్న ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూకి ఇలాగా వెళ్ళేది? ఏమైంది? 1 minute. రిషి, టేక్ ఇట్. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే. ఒకడు వస్తున్నాడా? అయితే ఏంటి? నువ్వెందుకు మట్టగిడసలా కొట్టుకుంటున్నావు? బురద నాకు. ఇదేమన్నా ఇంటర్వ్యూ పోయేటండి రెడీ చేసి వచ్చిండు. చచ్చేవాడికి సోకులు ఎక్కువరా. అన్న నమస్తే అన్న. అన్న నువ్వు వచ్చిన వారం టైంలో ఇంకో గంట మిగిలింది. ఈ గంటలో నన్ను చంపేయి, లేదా నేను వదిలే. ఏంట్రా నీ ధైర్యం? లింగు లింగుమంటూ ఒక్కడివే వచ్చావు. చేతిలో ఆయుధం కూడా లేదు నా కొడక. నరికితే వైజాగ్లో ఒక్క పీస్ కూడా దొరకదు. వారమంతా తప్పించుకొని తిరిగావు. ఈ గంటలో నిన్ను చంపకపోతే ఇక జీవితంలో కత్తి పట్టను. నరకండ్రా కొడుకుని. వెళ్ళండి. రౌడీజం పితామహ, నన్ను ఆశీర్వదించు. కొట్టమంటే ఎక్కడ కొడుతున్నావు? రే బురద నా కొడక.
సూపర్ రండ్రా. ఏయ్, ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. నా మనుషులు నిన్ను 5 నిమిషాల్లో చంపేస్తారు. వెళ్ళరా. మూడు రోజులు నాతో ఆడుకున్నావు, అయిపోయావు. నీకు నా సూట్ పై నుంచి చేయి తీయడానికి 3 సెకండ్ల టైం ఇస్తున్నా. ఏయ్, వేసేరా. అన్నా, నువ్వు ఇచ్చిన టైం అయిపోయిందన్నా. థ్యాంక్స్ అన్నా. అన్నా, నువ్వు నిజంగా రౌడీజం మానేసినట్టేనా? నా చేతి నుంచి కత్తి కింద పడ్డప్పుడే రౌడీగా నేను చచ్చిపోయాను. పో. పులి, నీ చేత రౌడీజం మానిపించేస్తా అన్నా. మానిపించేసా. నువ్వు రింగ్ మాస్టర్. అన్నయ్య ఏమైంది? ఏం లేదు, వెళ్ళు. ఎవరన్నా? మా సిస్టరా? నా చెల్లెవరో నీకు తెలీదా? ఫస్ట్ టైం చూస్తున్నా. ఫస్ట్ టైమా? అనా అనా, ఆ రెండోడు రాలేడన్నాడు. రాడ్రా. వాడు వీడు అన్నీ వీడే. మళ్ళీ వీడు ఫోన్ చేశాడు. ఎరా పులి, చెప్పరా. ఏంట్రా ఒంటరిగా ఉన్నావు? నీ చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నా. ఏంటి, నీ చెల్లి ఎక్కడ ఉందని వెతుకుతున్నావా? వంటగదిలోకి రారా. బ్లాక్ సారీలో నీ చెల్లి ఎంత అందంగా ఉందిరా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్. తింటే నీ చెల్లెల చేతి ఆమ్లెట్ తినాలరా. నేను ఎక్కడ ఉన్నా పట్టుకోరా. పట్టుకో. హలో రాయ్, అర్జెంటుగా ఇంటికి రండ్రా. ఎందుకన్నా? వాడెవడో నా చెల్లెల్ని ఎత్తుకెళ్తానంటూ ఫోన్ చేశాడు. ఎవడన్నా? అరే బోరే నీ అబ్బా, రండ్రా. రాయ్, బండి స్టార్ట్ చేయి. వచ్చాయండి రా. అన్నా, ఇక్కడనా? చంపండి అన్నా,
చంపేయండి అన్నా. వాడు అందుబాటులో ఉన్నాడా వేసేద్దామన్నా. రండన్నా చంపేయండి సంగతి తర్వాత చూద్దాం, ముందు పోనీ. అరే వెళ్ళిపోతారేంటన్నా? ఇంచు ఇంచు వెతకండ్రా నా కొడుకుని. ఎంత ధైర్యం ఉంటే ఈ భూపతిని టెన్షన్ పెడతావురా? ఈ రోజు నా చేతిలో చచ్చావురా. వెతకండ్రా నా కొడుకుని. రాయ్ మొగాడివైతే బయటికి రా. ఫోన్ చేస్తావురా ఫోన్? అతి తెలివి చూపించొద్దు దొంగ నా కొడక. నువ్వు అటువారా, నువ్వు ఇటువారా. దమ్ముంటే రారా. మా అన్న నీకు అంత వీపీలా కనిపించాడా? బిపి అన్నాను. ఏంట్రా అక్కడ గొడవ? అన్న 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 ఇక్కడ ఎవరు లేరన్నా? చూసామరా ఓలేడు. అంతా వెత్కాం, ఎవడు లేడన్నా. ఏంట్రా లేడు లేడు అంటారు? నా చెల్లెలు గుడ్డు పగలగొట్టే విషయం వాడికి తెలుసు, కానీ నాకు తెలియదు. వాడిక్కడే ఉన్నాడ్రా, వెతకండి. అన్నా నిజంగా ఎవడు లేడన్నా. వాడు కాల్ చేసిన నంబర్కి మళ్ళీ కాల్ చేయి. నా కొడుకు సెల్ ఆఫ్ చేశాడు. రై ఈ నంబర్ ఎవరిదో కనుక్కోండ్రా. 900 కొంటే సిమ్ కార్డ్ ఫ్రీ. తీసుకుందామా? పక్కరా రా. మా గురువు గారండి, ఆయనతో పని ఏంటండి? అంత కావాలి. ఆయన చాలా బిజీ అండి. దీపికా పదుకునేది ఉన్నారండి. వస్తాడు, మేము దానికోసం వెయిటింగ్. నా మాట వినండి, వస్తాడు. ఏదో సినిమా వదిలిపెట్టినట్టు అంతా వెళ్ళిపోయారేంట్రా? నిన్ను ఒరే చుంచుగా, ఎక్కడైనా ఓనర్ కోసం వర్కర్ వెయిట్ చేయడం చూశాం గానీ ఇలా వర్కర్ కోసం ఓనర్ వెయిట్ చేయడం వాణిజ్య రంగంలో ఇదే మొదటిసారి. ఈ దుర్భర పరిస్థితి ఎవరికీ రాకూడదు. వ్యాపారం పెట్టి వర్కర్ కోసం కాళ్ళెత్తే పరిస్థితి ఏ షావుకారుకు రాకూడదు. ఏమండి ఓనర్ గారు, కాళ్ళు పైపెట్టి పడుకున్నారేంటండి? నేనంటే వర్కర్నే, టైంకి వస్తాను పోతాను. అవును, కస్టమర్లు వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నారండి? ఇలాగైతే బిజినెస్ పనికిరారండి మీరు. ఏంటండి చెత్తన కొంచెం ఆ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడివి నీకు కొట్లాలు మోసేవాడివి నీకు కూలింగ్ గ్లాసులు ఏమిట్రా? మూటలు మోసేవాడికి ఈ హెయిర్ స్టైల్ ఏమిట్రా? ఇంకొకసారి కనుక పిచ్చి వేషాలు వేసావంటే నిలువ నరికేస్తా, జాగ్రత్త. ఇగోండి తాళాలు. నాకెందుకు? సారీ, మీ ఉద్యోగం వద్దు, మీరు వద్దు. మీకు నమస్కారం అండి బాబు. నేను వెళ్ళిపోయి చెప్పేస్తా. ఎవరికి చెబుతా? తాపీ చంద్రకి చెప్పేస్తా. చెప్పుకో బాబాయ్. తాపీ చంద్రయ్య తాపీ చంద్రయ్య. అయ్య బాబోయ్, తాపీ చంద్రకి చెప్పమంటాడా? చెప్పాలంటే ఏంటమ్మా? ఏంట్రా అలిగావా? బుజ్జుకొండ ఉత్తరానదమ్మా. ఇదేంట్రా టక్కు తీసేసేమిటి? టక్కు చేస్తే బాగుంటుందిరా నీకు. టక్కు తీసుకో, చెయ్యి. అదే రే, కూలింగ్ గ్లాసెస్ ఏవిరా? ఇదిగో పెట్టుకో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకో. అది వెరీ గుడ్, భలే ఉన్నావురా. జుట్టు సరి చేసుకో. ఇదిగో తాళాలు. వెళ్ళి షాప్ తీసుకూర్చో. ఎవరన్నా అడిగితే సరుకులమ్ము, లేకపోతే షాపే అమ్మాయి. తర్వాత నాది నేను చూసుకుంటాలే. వెళ్ళు. ఉన్నావురా, భలే ఉన్నావురా. మన బట్టి ఏంటి ఎడుతున్నావు? నిజమాడ తుమ్మ మొద్దుకు జీన్స్ ప్యాంటు జీన్స్ షర్టు వేసినట్టు. ఒరే తాపి చంద్రయ్య, వీణేమో నాకు అప్పచెప్పావు. నా పెళ్ళానికి నేను మొగుడినైతే వీడు నాకు మొగుడయ్యాడు. నువ్వేమో ఎక్కడో కూర్చొని నీ పన్ను తాపీగా చేసుకుంటున్నావు. నీ పేరు తాపి, నాకేమో బీపీ. ఎక్కడున్నావు నాయనా? మూర్ఖుడా, శోభనం జీవితంలో ఒకేసారి వస్తుంది. అనవసరంగా తొందరపడి నువ్వు ఫెయిల్ అయ్యావో, భార్యాబాధితుడవై
జీవితాంతం సన్యాసిలా బ్రతకాల్సి వస్తుంది. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And please subscribe to iDream. For more videos, subscribe to I Dream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I Dream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to I Dream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.